రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి తెలంగాణ రావాలండి మళ్ళీ 100% కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ విన్నాం మనం, ఏది గంపగుత్త మేసిర్ లెక్క ఉండాలి, బేల్దార్ మేసిరి గుంపు మేసిరి అని మాట్లాడిండే కానీ ఒక సీఎం మాట్లాడుతున్న ఫీలింగ్ లేదు. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకి కేసీఆర్ అధికారంలో ఉండేనో చాలామందికి తెలియదు అంటే ఏం జరిగింది. అతను అసలు కేసీఆర్ ఓడిపోవడానికి రీజన్ కూడా అక్కడ ఉన్న ఆ ఊర్లలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండేనో వాళ్ళ మీద కోపంతో వాళ్ళు ఓట్లేసి కేసీఆర్ని దింపారు తప్ప. సో జెన్యున్గా ఆలోచించాలంటే కేటీఆర్ చేసిన అభివృద్ధి ఇంకెవరు చేయలేరు, దాన్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. ఓకే, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ రావాలి, 100% వస్తాడు కూడా. రావాలి. మా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ రావాలి. కేటీఆర్ని మించిన వాళ్ళు లేరు. అలాంటి ఐటీ మినిస్టర్ని కూడా మళ్ళీ చూస్తామని అది కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంత చంద్రబాబు ఇప్పటివరకు మనం విన్నాము, మన హైటెక్ సిటీ డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ చంద్రబాబు అన్నారు. కానీ చంద్రబాబు ఎంతైతే చేసిండో అంతకీ ఈ 10 ఏళ్లలో 20 ఏళ్ల క్రితం అవ్వాల్సిన డెవలప్మెంట్ కూడా మనకి ఈ 10 ఇయర్స్లోనే చేసి చూపించిండు కేటీఆర్. నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాలి. సో అలాంటి వాళ్ళని మిస్ చేసినందుకు ఇప్పుడైతే మేము చాలా బాధపడుతున్నాం. మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీయే రావాలి. అన్న, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తుంది? టీఆర్ఎస్ వస్తాను. టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటారు? ఇక కాంగ్రెస్ వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలు ఇక మేము ఏదో గెలుస్తే మంచిది అవుతుంది అనుకున్నాం, కానీ ఇక మాకు రోజు తిండి ఖర్చులు కూడా వెళ్తలేదు. అందుకే మేము టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం. ఓకే, తిండి ఖర్చులు కూడా వెళ్ళట్లేదు అంటారు. గాంధీ భవన్ దగ్గర ఒక అతను ఆటో కాల్ చేసిండు అన్నారు. ఇది మాకు తెలియదు అన్న, నేను అక్కడ చూడలేదు, కానీ మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాకు కేసీఆర్ సార్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. కేసీఆర్ సార్ వస్తేనే మంచిగా ఉంటుంది అంటారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచి మంచిగా అనుకుంటున్నారు? ఈ రాబోయే ఇదే లేదు, ఇక రాబోయేదానికి ఏం చెప్పాలి. ఇంక నెలలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంక నెలలో ఎంపీ ఎలక్షన్స్ దాంట్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? ఇక కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెసే గెలవాలి అనుకుంటున్నాం. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారు. మంచిగా చేయాలి, ఎవరినన్నా గెలవని కానీ మంచిగా చేయాలి, అంతే. ఎవరన్నా గెలవని మంచిగా చేయాలి. ఇక ఇది వరకు పింఛన్ లేదు. నాకైతే 60 ఏళ్ళు ఉన్నాయి, కాళ్ళు నడవరాక వచ్చినాయి, కానీ పింఛన్ లేదు. ఇక సప్పుడు తక్కువకున్నా ఏం చేస్తా. భూమి పైసలు అన్న పడతాయేమంటే అవి పడలేదు. రైతు బంధు డబ్బులు అనేది కూడా రాలేదు. రైతు బంధు రాలేదు, మన పింఛన్ లేదు, ఏది లేదు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిచిందంటారు? అంటే మన స్టేట్లో ఎవరైనా ఉండొచ్చు, మన రాష్ట్రంలో ఎవరైనా సీఎం కావచ్చు, ఎవరైనా గెలవచ్చు. కానీ పైన మాటకి మనం మానవత్వంతో గెలిపించుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. ఇంకొక రాబోయే 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకో, మనకు కొద్దిగా మన భారతదేశం డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించి చెప్తున్నాను. బీజేపీ పార్టీ గెలిస్తే భారతదేశం డెవలప్మెంట్ జరుగుతుంది. బీజేపీ వస్తేనే బాగా, బీజేపీ వస్తేనే బాగుంటుంది అన్న. అన్నా మీరన్నా? అందరూ అదే చెప్తాను, బీజేపీ అంటాను. బీజేపీ వస్తేనే బాగుంటుంది. మన స్టేట్లో ఎవరున్నా పర్వాలేదు, ఆయననే రావాలి. ఆయన ఉంటే మంచిగా ఉంటుంది, బీజేపీ ఉంటే మంచిగా ఉంటుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తే మంచిగా? బీజేపీ. ఎందుకంటే బీజేపీలో సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ చేసే అభివృద్ధిని చూసి చాలామంది బీజేపీ కావాలని అనుకుంటారు. ఓకే, నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి గురించి బీజేపీ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికైనా ఇంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన దానికంటే కూడా బీజేపీ బాగా చేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ అంటే బాగుంటుందని బీజేపీ కావాలి. అంతే, 100% బీజేపీనే గెలుస్తుంది కూడా. పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తే మంచిది? కాంగ్రెసే రావాలి మళ్ళీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరంకి వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయింది కదా. ఒకప్పుడు పొలంలు ఇచ్చారు, ఇల్లులు ఇచ్చారు, వాళ్ళే బాగున్నారు. ఇప్పుడు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినాయి. కేసీఆర్ బాగానే చేస్తుంది, కానీ మొత్తం రేట్లు, నూనె కానీ కారం కానీ ప్రతి ఒక్క ఐటెం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు పొలాలు ఇచ్చారు. మా తాతకు 4 ఎకరాల పొలం వచ్చింది, మాకేమో ఇక్కడ ఇల్లు గిట్ట రావట్లేదు. 20 సంవత్సరంకి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నాం. అంటే ఏ పార్టీ గెలిచి మంచిగా? కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తేనే బాగుంది. చెప్పు, ఏది కావాలి చెప్పు. కూడా కాంగ్రెస్ రావాలంటే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. మీరు? నాకు కూడా కాంగ్రెస్ రావాలంట. కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలి అనుకుంటే మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా, ఏం చేయలేదు మీకు? కాంగ్రెస్
పార్టీ మునుపు నుండి ఉండదు కదా, అది కూడా బాగా చేసింది కదా దాంట్లో. అసలు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ చేస్తా. కాంగ్రెస్ 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 పార్టీ గెలవాలి అనుకుంటున్నారు. ఓకే.